ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు అన్నారు మాజీ మంత్రి రోజా. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు రోజా. లిక్కర్ కేసుల ద్వారా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. జగనన్న జోలికి వస్తే మీ పార్టీని మీరే సమాధి చేసుకుంటారంటున్న మాజీ మంత్రి రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుల్ని టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులు బనాయిస్తోంది. దీనిలో భాగంగానే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తూ ఈరోజు రిమాండ్ తరలించిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, చూస్తూ ఉన్నాం ఈరోజు అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు ఈరోజు 1 ఇయర్లో ఫెయిల్యూర్ అయ్యాడు. కూటమి ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అయింది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 1 ఇయర్లోనే ప్రభుత్వాన్ని దించేయాలని ప్రజలు ఎలా రోడ్ల మీదకి వస్తున్నారో మనం ప్రతి జిల్లాలో కూడా చూస్తున్నాం. సో డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు. ప్రజల్ని వాళ్ళకి వెల్ఫేర్ డెవలప్మెంట్ జరగటం లేదు అన్న విషయం నుంచి అక్రమ అరెస్టులతో భయభ్రాంతులు గురి చేయాలన్న ఒక ఆలోచనతో పెద్దవాళ్ళనే మేము అరెస్ట్ చేస్తాం మీరంతా అన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తున్నవి మనం చూస్తున్నాం. అండ్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఫ్యామిలీ, ఒక బలమైన నాయకులు, ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. జగనన్నకి అండగా నిల్చున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో పెద్దిరెడ్డి ఫ్యామిలీని దెబ్బ కొడితే పార్టీలో బలహీనమవుతుంది, జగన్ గారిని దెబ్బ కొట్టినట్టు అవుతుందన్న ఒక చీప్ ఆలోచనతో చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా మిథునన్నని అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మిథునన్న మీద లిక్కర్ కేసు ఎలా పెడతారు? A4గా లిక్కర్కి మిథునన్నకి ఏం సంబంధం? డిస్టిలరీకి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఒక్క డిస్టిలరీ కన్నా జగనన్న పర్మిషన్ ఇచ్చాడా? ఈరోజు మొత్తం డిస్టిలరీలు మీ వాళ్ళవి, మీరు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళవి. మరి లిక్కర్ స్కామ్ జరిగితే ఆ డిస్టిలరీస్ ఓనర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ డిస్టిలరీలను ఎందుకు మూసేయలేదు? వాటి మీద ఎందుకు ఎంక్వైరీలు చేయలేదు? వాటికి ఇంకా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గరే మందు తీసుకొని సరఫరా చేస్తున్నావు అంటే నిన్నేమనాలని నేను అడుగుతున్నా. సంబంధం లేని ఆఫీసర్లని మీదనని ఏ విధంగా మీరు అరెస్ట్ చేశారని నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యాన్ని అమ్మింది. డబ్బు డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళింది. ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, పర్మిట్లు రూములు లేవు. మరి 33% మద్యం షాపులు కూడా రిమూవ్ చేసేశారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఇన్కమే తగ్గిపోయినప్పుడు ఎవరిస్తారు? వచ్చిన ఇన్కమ్ డైరెక్ట్గా ఖజానాకు వచ్చినప్పుడు ఎవరిస్తారు ముడుపులు? జగనన్న జోలికి గనక వస్తే మీ పార్టీలు మీరే సమాధులు తీసుకున్నట్టు అవుతుంది. ఆ విషయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కేవలం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆర్కే రోజా మండిపడుతూ ఉన్నారు.